ఈరోజు అంబేద్కర్ ఆశయ సాధన సమితి ముఖ్య నాయకుల సమావేశం. ఈ సమావేశానికి విచ్చేసినటువంటి మా సోదరులు విలేకరులందరికీ మా ఉద్యమాభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఒక ముఖ్యమైన రోజు. అంబేద్కర్ గారి ఫోటోని భారత కరెన్సీ నోట్లపై ముద్రించాలని గత 15 సంవత్సరాల నుండి ఎన్నో పోరాటాలు, అలుపెరగని ఉద్యమాలు చేస్తూ ఉన్నాం. ఎన్నో ఆమరణ నిరాహార దీక్షలు, ర్యాలీలు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో కార్యక్రమాలు. అంబేద్కర్ గారి ఫోటోని కరెన్సీపై ముద్రించనే ఒక కార్యక్రమాన్ని తలపెడుతూ దేశవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు చేపట్టాం. దానిలో భాగంగా ఇప్పటి వరకు మా ఈ పోరాటానికి మద్దతు ఇస్తూ రకరకాల పదవుల్లో ఉన్నటువంటి మహిళలు, ముఖ్యంగా మహిళలు మాకు ప్రతి కార్యక్రమంలో అండదండలుగా ఉంటూ నన్ను ముందుకు నడిపిస్తూ ఈ ఉద్యమానికి తోడ్పడందించినటువంటి మహిళలందరికీ, వేదిక మీద ఉన్న పెద్దలు, అక్కలు, చెల్లెములు అందరికీ నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. దాంతో పాటు ఈరోజు అంబేద్కర్ ఆశయ సాధన సమితి కమిటీని రాష్ట్ర అధ్యక్షురాలుగా కాకినాడకు చెందినటువంటి వరనందిక గారిని నియమించడం కోసం ఈ కార్యక్రమం చేయడం జరిగింది. గతంలో వరనందిక గారు, మేడం గారు, ఈమె అంబేద్కర్ గారి వీరాభిమాని. మొన్నటి వరకు వైసీపీకి అనుకూలంగా సపోర్ట్ చేస్తూ వచ్చింది. అయితే ఈ కొద్ది కాలంలో నాతో మాట్లాడే టైంలో ఒక మాట ఉంది. అమ్మ, మరి రేపు మీకు పదవి కావాలన్నారు కదా, పదవి వేసేటప్పుడు పార్టీకి దూరంగా ఉండాలి, అంబేద్కర్ గారి ఉద్యమాలు చేయాలంటే, అంబేద్కర్ గారి కోసం మనం జీవించాలంటే ముఖ్యంగా రాజకీయ పార్టీలకు మనం దూరంగా ఉండాలి అన్నప్పుడు ఒకటే మాట అంది. సార్, మేము ఈ పార్టీ ఉన్నా లేకపోయినా మాకు అవసరం లేదు, అంబేద్కర్ గారి కోసం మేము పనిచేయటం నిజంగా నా అదృష్టం అని చెప్పటం నాకు చాలా సంతోషంగా ఉంది. అందుకనే రాష్ట్ర అధ్యక్షురాలుగా ఈరోజు ప్రకటించడం జరిగిందని చెప్పని మీకు తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ప్రజెంటు 2 కార్యక్రమాలు తలపెట్టబోతా ఉన్నాం భవిష్యత్తులో. ఒకటి, అంబేద్కర్ గారి ఫోటోని భారత కరెన్సీపై ముద్రించాలని ఒక పోరాటం. 2 నెలల్లో దానికోసం గతంలో ఎన్నోసార్లు ఆమరణ నిరాహార దీక్షలు చేయడం జరిగింది. అదేవిధంగా రేపు మళ్ళీ ఇంకో 2 నెలల్లో ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి మేము సన్నద్ధమవుతా ఉన్నాం. దానికి డేట్ కూడా మేము అందరం ఒకసారి చర్చించుకొని డేట్ కూడా మేము అనౌన్స్ చేస్తాం. ఎందుకంటే ఈ అంబేద్కర్ గారి ఫోటోని భారత కరెన్సీపై ముద్రించాలనే కార్యక్రమంలో ఎంతోమంది భాగస్వాములు, ఢిల్లీలో పెట్టినప్పుడు కూడా రకరకాల స్టేట్లలో కూడా దానిలో భాగస్వాములు అయ్యారు. రేపు కార్యక్రమానికి కూడా మన ఒక ఆంధ్ర రాష్ట్రమే కాదు, ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, ఒరిస్సా అన్ని రాష్ట్రాల ఢిల్లీ నుంచి కూడా చాలామంది అంబేద్కర్ గారి అభిమానులందరూ ఆ కార్యక్రమం పాల్గొంటారని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. దాంతోపాటు రంజిత్ ఓఫీర్ గారు, అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు, శాలం రాజు గారు, అదేవిధంగా సేవకులు చాలామంది కూడా రేపు కార్యక్రమానికి కూడా హాజరు కాబోతూ ఉన్నారు అని మీకు తెలియజేస్తూ ఉన్నాను. రెండో కార్యక్రమం ఏంటంటే, ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాం, దళిత క్రైస్తవులపైన జరుగుతున్న దాడులను బట్టి, అదేవిధంగా దళిత క్రైస్తవుల్ని ఎస్సీ హోదా రద్దు చేస్తూ సుప్రీంకోర్టులో ఇచ్చినటువంటి ఆర్డర్స్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఎందుకంటే గతంలో మేము చెప్పాము, అది పార్లమెంట్లో దాన్ని చట్టం చేయలేదు, ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చారు రాష్ట్రపతి ద్వారా. అప్పుడెప్పుడో 1950లో ఒక ఆర్డినెన్స్ ఇచ్చారు. ఆ ఆర్డినెన్స్ అనేది కాలక్రమేణా అది మారిపోతా ఉన్న, కాలం మారే కొద్దీ అది కూడా మారాలి. ఎందుకంటే ఫస్ట్ ఎస్సీలకి ఎస్సీలు అనబడే వారికి ఎస్సీ రిజర్వేషన్ ఫలాలు అందుతూ ఉన్నాయి. ఒక ఎస్సీలే కాకుండా అందులో మన
ఆ, బౌద్ధులు బౌద్ధ మతాన్ని కూడా 1956లో 50లో మనకి ఆర్డినెన్స్ ఇస్తే 56లో బౌద్ధ మతాన్ని కూడా ఎస్సీ హోదాలో చేర్చడం జరిగింది. 96లో కూడా చిక్కులను కూడా చేర్చడం. అంటే ఈ విధంగా రకరకాల దశల్లో రకరకాల సమయాల్లో కొంతమందిని ఎస్సీ హోదాలో చేర్చడం జరిగింది. అదేవిధంగా దళిత క్రైస్తవులను కూడా ఎస్సీ హోదాలో చేర్చాలని చెప్పి మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం. వారికి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కూడా వర్తించే విధంగా వాళ్ళకి చట్టాన్ని, ప్రత్యేక చట్టాన్ని కూడా వాళ్ళకి ఏర్పాటు చేయాలి. ఎందుకంటే వారి పైన జరుగుతున్న దాడులు, వారిని హతమారుస్తున్నటువంటి సంఘటనలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి. వాళ్ళకి రక్షణ లేకుండా పోతూ ఉంది. ముఖ్యంగా నేను దళిత క్రైస్తవులు అనబడేటువంటి సేవకులందరికీ నేను పిలుపునిస్తూ ఉన్నాను. ఈరోజు మీరు అందరూ కలిసి బయటికి రాలేకపోతే ఖచ్చితంగా మనం క్రైస్తవ్యాన్ని వదులుకోవాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. కాబట్టి మనం అది కాపాడుకోవాలంటే ఖచ్చితంగా మీరు అందరూ సంఘటితమై మనందరం కలిసి మన హక్కులు మనం సాధించుకోవాలి. మనం రాజ్యాంగం మనకి ఇచ్చిన హక్కుల్ని, అంబేద్కర్ గారు మనకి ఇచ్చిన హక్కులు మనం కాపాడుకోవాలని మీ అందరికీ పిలుపునిస్తూ, ఈరోజు ముఖ్యంగా వరనందిక గారు ఈ రాష్ట్రానికి అంబేద్కర్ ఆశయ సాధన సమితి మహిళా అధ్యక్షురాలుగా ప్రకటించడం నిజంగా మా అందరికీ కూడా చాలా గర్వకారంగా ఉంది. ఎందుకంటే అంత పెద్ద రాజకీయ పార్టీని వదులుకొని మన దళితుల కోసం, అదేవిధంగా అంబేద్కర్ గారి కోసం నేను వర్క్ చేస్తాను, పని చేస్తాను చెప్పని మన ఉద్యమంలోకి రావడం నిజంగా మేము గర్విస్తూ ఆమెకి స్వాగతం పలుకుతూ, అదేవిధంగా ఆమెకి అపాయింట్మెంట్ లెటర్ కూడా మేము ఇవ్వటం జరుగుతూ ఉంది అందరి సమక్షంలో.